ఏమిందక్క? బాలగారిని అరెస్ట్ చేశారంట. ఎందుకు అరెస్ట్ చేశారో అర్థం కావట్లేదు. నేను వెంటనే వెళ్ళాలి. అక్క, హలో, అరెస్ట్ చేయడం ఏంటి? బాలాన్ని అరెస్ట్ చేయడం ఏంటి? ఏం తప్పు చేశాడని బాలాన్ని అరెస్ట్ చేశారు? యశోదా, సరే సరే, నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. ఏమైందమ్మా యశోదా? కన్నయ్యని అరెస్ట్ చేశారంటున్నావేంటి? నాకు అదే అర్థం కావడం లేదు అత్తయ్య. బాలాని అరెస్ట్ చేశామని స్టేషన్ నుంచి కాల్ వచ్చింది. భగవంతుడా, మా కన్నయ్యని ఎందుకు ఇలా పరీక్షిస్తున్నావు? అనంత్, అది ఏ పోలీస్ స్టేషన్ కనుక్కోరా, మనం వెంటనే వెళ్దాం. అలాగే నానమ్మ, ముందు మనం బయలుదేరదాం. దారిలో వెళ్తూ కనుక్కుంటాను. సరే, పదండి అత్తయ్య. సార్, ఎస్ఐ గారు, ఇంతకు ముందు కంప్లైంట్ ఇచ్చాం. కానీ తన మానసిక పరిస్థితి బాగోలేదని తనల్ని వదిలిపెట్టేశారు. ఈసారి వదిలిపెడితే అస్సలు ఒప్పుకోను. అత్తయ్య, నేనే తప్పు చేయలేదు అత్తయ్య. ఛే! ప్లీజ్ అత్తయ్య. అమ్మా, నువ్వేం చేస్తున్నావమ్మా? ఏం చేస్తున్నానా? ఆ దుర్మార్గుణ్ణి, హంతకుణ్ణి అరెస్ట్ చేయిస్తున్నాను. అమ్మో, చూడు త్రిపుర, వీడి విషయంలో నువ్వు మర్చిపో. అమ్మా, ఆయన నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి. అమ్మా ఆపు. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి అంటున్నావు కదా, కానీ ఆ బిడ్డనే చంపాలని చూశాడు. అమ్మో, ఆ బిడ్డనే కాదు, నా పసుపు కుంకాల్ని నీ తండ్రిని చంపాడు. అలాంటి హంతకుణ్ణి వెనకేసుకొస్తున్నావా? అది కాదమ్మా, నా మాట వినమ్మా. కన్నయ్య, బామ్మా, నాన్న, కన్నయ్య, బామ్మా, నాన్న, కన్నయ్య, నాన్న. బామ్మా. నీకేం కాదు కన్నయ్య, మేమున్నాం. నీకు మేమున్నాం కన్నయ్య. ఏంటి మీరుండేది? మీ డబ్బు, అధికారం చూపించి అతన్ని విడిపించాలని అనుకుంటున్నారేమో. అది మాత్రం నేను బతుకుండగా జరగదు. నోరు ముయ్. నువ్వు అసలు తల్లివేనా? అవతల నీ కూతురు కడుపుతో ఉంటే నీ అల్లుడిని అరెస్ట్ చేయిస్తావా? ఏంటి? నా కూతురు మొగుడా, నాకు అల్లుడా? చాలా బాగా చెప్పారు. మరి నా భర్తను చంపిన హంతకుడని ఎందుకు అనట్లేదు? నా పసుపు కుంకాలు తుడిచేసిన దుర్మార్గుడని ఎందుకు మీరు మాట్లాడలేదు? వదిన గారు, ఆ రోజు నిజంగా అసలేం జరిగిందో కూడా మా కుటుంబానికి తెలీదు. ఆ రోజు నుంచి నా కొడుకు ఇలా చిన్న పిల్లాడి మనస్తత్వంలా మారిపోయి నరకయాతన అనుభవిస్తున్నాడు. అది మీరెందుకు అర్థం చేసుకోవడం లేదు? ఎందుకు అర్థం చేసుకోవాలి? అసలేంటమ్మా గొడవ? మీరిక్కడ ఇలా గొడవ చేయకూడదు. ఎస్ఐ గారు, అసలు మా అన్నయ్యని మీరు అరెస్ట్ చేయడమే తప్పు. మా అన్నయ్య మానసిక పరిస్థితి బాలేదు.
అవును ఎస్ఐ గారు, మా అన్నయ్యని అర్జెంటుగా విడిచిపెట్టండి. చూడండి సార్, మీరు ఇక్కడ గొడవ చేయొద్దు. ఏమన్నా ఉంటే కోర్టులో మాట్లాడుకోండి. ఇదిగోండి డాక్టర్ ఇచ్చిన సర్టిఫికెట్. మీ అన్నయ్య మానసిక పరిస్థితి బాగానే ఉందని, తను మానసిక వికలాంగుడు కాదు అని డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చారు. ఇంతకుముందు అరెస్ట్ చేసినప్పుడు అదే కారణంతో మేమే ఇంటికి తీసుకొచ్చాము. కానీ ఈవిడ మళ్ళీ కేసు పెట్టిన తర్వాత తనని మేము హాస్పిటల్కి తీసుకెళ్ళి ఎగ్జామిన్ చేశాం. డాక్టర్ ఇచ్చిన సర్టిఫికెట్ ఇది. మీకేమైనా ఉంటే కోర్టులో మాట్లాడుకోండి తప్ప ఇక్కడ మాత్రం గొడవ చేయొద్దు. అత్తయ్య, మీరు చేస్తుంది చాలా తప్పు. ఏంటి తప్పొప్పుల గురించి నువ్వు మాట్లాడతావా? అన్నయ్య చేసిన హత్యని కప్పిపుచ్చి నా కూతుర్ని మోసం చేసావు కదా, అది తప్పు కదా? మీ అన్నయ్య ఏం చేశాడు? తెలివిగా పిచ్చోడిగా నటిస్తూ ఏమీ తెలియనట్టు నా కూతురు మెడలో బలవంతంగా తాళి కట్టాడు. ఇదంతా మీరిద్దరూ ఎందుకు చేశారు? అంటే మీ అన్నయ్య నా భర్తని చంపిన విషయం బయటపడకూడదని, ఎవ్వరికి తెలియకూడదని ఇదంతా చేశారు. నా కూతుళ్ళ జీవితాన్ని నాశనం చేశారు. మిమ్మల్ని వదిలిపెట్టను. ఎస్ఐ గారు, మీరు గనక ఇతన్ని వదిలేస్తే మీకంటే పై ఆఫీసర్ని కలవాల్సి వస్తుంది. అమ్మా 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 ఆగమ్మా. బామ్మగారు, మీరేం కంగారు పడద్దు బామ్మగారు. నేను అమ్మని ఏదో ఒక రకంగా ఒప్పించి కేసు తిరిగి వెనక్కి తీసుకునేలా చేస్తాను. నన్ను నమ్మండి బామ్మగారు. ఏం మాట్లాడుతున్నావే? ఒక పక్క నీ తల్లి వాడి మీద పగ సాధిస్తుంది, నువ్వేమో వాడి మీద ప్రేమను చూపిస్తున్నావు. ఎవరిని నమ్మాలి? దేనికి నమ్మాలి? ఛీ! మీరిలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు అనుకోలేదు. సుందరి, నాకేం కాదులే సుందరి, నేను వచ్చేస్తాను, నువ్వు ఏడోకు. దయచేసి మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళండి. ప్లీజ్ వెళ్ళండి.